ఆర్టీసీని గాడిలో పెట్టి అభివృద్ధి పట్ల నడిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఆదిలాబాద్కు విచ్చేసిన ఆయన ఆర్టీసీ డిపోతో పాటుగా బస్టాండ్ను సందర్శించారు. అధికారులు సిబ్బందితో కలిసి డిపో బస్టాండ్ అంతా కలియ తిరుగుతూ పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందన్నారు. ఆర్టీసీ సంస్థ మంచి సక్సెస్ రేట్ సాధించినటువంటిందని ఎండీ సజ్జనార్తో మా ఆదిలాబాద్ ఏఎన్ఎన్ రిపోర్టర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ బస్టాండ్లో ఉన్నాం. ఆదిలాబాద్ తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు ఆదిలాబాద్ పర్యటనకు వచ్చేశారు. ప్రస్తుతం ఆయన డిపోను సందర్శించిన అనంతరం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక బస్టాండ్ సందర్శించేందుకు ఆయన ఇక్కడికైతే ఆదిలాబాద్ బస్టాండ్కి వచ్చేసారు. ఆయనతో మనం మాట్లాడదాం. ఈ బస్టాండ్కి వచ్చారు. ప్రస్తుతం సజ్జనార్ గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఆదిలాబాద్. సార్ సార్ ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం అనేటటువంటిది మహిళలకు ఒక వరంగా అయితే మారినటువంటి సందర్భం. మరి ప్రస్తుతం మహిళల యొక్క స్పందన తెలంగాణ ప్రభుత్వంలో ఇలా ఉంది. ఉచిత బస్సు చాలా బాగా ఉంది. మహిళలు కూడా చాలామంది సంతోషపడుతున్నారు. ఎందుకంటే చాలామంది కూడా వాళ్ళకు డైలీ ఆల్మోస్ట్ మంత్లీ అబౌట్ 5,000 to 10,000 దాకా సేవింగ్ కావడం జరుగుతుంది. చాలా బాగా జరిగింది. మనం కూడా మన సిబ్బంది సహకారంతో చాలా సక్సెస్ఫుల్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే దాదాపు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రకారం అంటే నష్టాల్లో ఉన్నటువంటి ఒక ఆర్టీసీని కూడా లాభాల బాటలు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. అందులో ఉచిత బస్సు కూడా దానికి తదనుగుణంగా పనిచేస్తుందని భావించవచ్చు. కరెక్ట్. మనము డెఫినెట్లీ ఓఆర్ పెరిగింది, రెవెన్యూ పెరిగింది, పని భారం కూడా ఎక్కువనే అయింది. మనం అది ఒకవైపు అది కూడా ఉంది. బట్ ఏమైనా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇంతవరకు మీకు అంచనా ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉచిత బస్సు ద్వారా ప్రయాణం చేసినటువంటి ఒక లెక్కలు అందాలు 200 crores దాకా మనము ప్రయాణం చేసి ఉంటారని చెప్పి అంచనా చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ జిల్లాలతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రయాణ ప్రాంగణాల్లో వసతుల గురించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కృషి చేయబోతుంది సార్? డెఫినెట్లీ మనము ఈ యాజమాన్యం లాస్ట్ 3 yearsలో మన బస్ స్టేషన్స్ కానీ బస్ స్టేషన్ ఇంప్రూవ్మెంట్ కానీ చాలా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టు కూడా మనం చాలా చోట్ల ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ఇంకా వచ్చే రోజు కూడా ఇంకా మంచి అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేస్తుంది. ప్రస్తుతానికి అయితే ఆర్టీసీ జేఏసీ సమ్మె సద్దుమణిగినటువంటి పరిస్థితి. అంటే మరలో అంటే ఈ జేఏసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అంటే సమ్మె చేయకుండా ఉండడం కోసం ప్రభుత్వం తరపున తీసుకునే చర్యలు ఏమన్నా? గత 3 సంవత్సరం ముఖ్యంగా ఈ లాస్ట్ 1 year నుంచి మనము యాజమాన్యం కూడా మన స్టాఫ్కి మన సిబ్బంది కూడా చాలా మెయిల్ చేసింది. డెఫినెట్లీ వాళ్ళతో ఏమేమి ఉన్నావు వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేయడానికి మన ఎంప్లాయీ వెల్ఫేర్ బోర్డు ద్వారా మనం కూడా పరిష్కారం చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం ఇంకేమైనా కొత్త పథకాలు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్టీసీలో తీసుకొచ్చినటువంటి అంటే డెఫినెట్లీ మన భారం పెరగడంతోనే బస్సెస్ పైన కూడా బాగా కూడా భారం కూడా పెరిగింది. దాన్ని దృష్టి పెట్టుకుని ఇంకా కొత్త బస్సెస్ తీసుకోవాలని చెప్పి యాజమాన్యం ఆలోచన చేయడం జరుగుతుంది. అంటే ఈ ఆదిలాబాద్ జిల్లాకి ఏమైనా కొత్త స్పెషల్ బస్సులు లేదంటే పర్యాటక ప్రదేశంగా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కూడా అంటే ఏదైనా పర్యాటకులకు వేములవాడకు కానీ ఇటు తిరుపతి కానీ ఇక్కడ ఇప్పటి నుంచో కూడా ఇక్కడ కొన్ని బస్సెస్ ఉండాలని చెప్పి ప్రయాణికులు కోరుకుంటున్నారు. అలా ఆదిలాబాద్ జిల్లాకి ఆర్టీసీ బస్ స్టాండ్కి సంబంధించి ఈ రీజియన్లో ఏమైనా కొత్త బస్సులు వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్లీ అది టూరిజం అనేది మనకు ఆలోచన ఉంది. డెఫినెట్లీ మా ఆఫీసర్స్తో మాట్లాడి ఇక్కడ మీరేమో పర్యాటక ప్రాంతం ఉన్నాం అక్కడ కూడా స్పెషల్ బస్సెస్ కావచ్చు, ఇక్కడ కూడా వేరే జిల్లాలో ఉన్న మంచి ప్లేసెస్ కూడా బస్సెస్ తీసుకెళ్ళడానికి కూడా మనం కృషి చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణలో మటుకు అటు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మాత్రం ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఒక స్పందన అయితే మహిళల్లో ఉందని ఇప్పుడు దాదాపు రోజు 40 లక్షల మంది వరకు కూడా మహిళలు ఉచిత బస్సును అయితే వినియోగించుకోవడానికి చెప్తున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులపై కొంత భారం పడ్డప్పటికి కూడా ఇటు ఆర్టీసీ యొక్క లాభాలను బాట పట్టినట్టుగా